దాన్ని కూడా నిలువరించే కార్యక్రమం అంతా చేస్తున్న పరిస్థితి అంతా చూస్తున్నాం. చాలా దారుణం. అక్కడ లోకల్ లీడర్స్ ఇక్కడ 10 మందే పాల్గొనాలి, అక్కడ 15 మందే పాల్గొనాలి, ఇక్కడ 100 మందే పాల్గొనాలి, ఇక్కడ 50 మందే పాల్గొనాలి అని రిస్ట్రిక్ట్ చేసే కార్యక్రమం చేయడమే కాకుండా దాదాపు ఎక్కడికి ఏ ప్రాంతానికి పోయినా అక్కడంతా కూడా కొన్ని వేల నోటీసులు అందరికీ కూడా ఎవరైతే క్రియాశీలకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి మీ పైన కేసులు పెడతాం మీరు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటే అని చెప్పేసి ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత దారుణంగా ఉండే కార్యక్రమం జరగదు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్ అని ఆయన మామూలుగా పరామర్శించేవాడు. అప్పుడు ఏమి ఇటువంటి రిస్ట్రిక్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం పెట్టలేదు. ప్రజాగలం చేశాడు ఆయన. ప్రజాగలం చేసినా కూడా ఎక్కడ కూడా నిలువరించిన పరిస్థితి లేదు. యువగలం అనే పేరుతోటి అదే కాకుండా చంద్రబాబు టూర్లన్నీ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన 3 ఏళ్ళు ఈ రాష్ట్రంలోనే లేకోకుండా కరోనా పేరు చెప్పో ఇంకొక పేరు చెప్పో వేరే రాష్ట్రంలో ఉంటూ లాస్ట్ 1.5 సంవత్సరం 2 ఏళ్ళు మాత్రమే వచ్చి మీటింగులు పెట్టే కార్యక్రమం చేసి ఇవన్నీ చేయడం. అప్పుడే అనుకుని ఉంటే వీళ్ళు తిరిగే వాళ్ళు అసలు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్ర అని చెప్పేసి వీళ్ళందరూ తిరిగే వాళ్ళ. సో ఇది ఏదైతే వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారో ఖచ్చితంగా దీనికి అనుభవించాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. మా రాష్ట్ర అధ్యక్షులు చెప్పినట్టుగా ఏదైతే విత్తుతారో అదే పంట వచ్చే కార్యక్రమం జరుగుతుంది, అదే పెరిగి పెద్దదయ్యే కార్యక్రమం జరుగుతుంది. అంటే ఇటువంటి పరిపాలన ఈ రకంగా చేయాలా అని చెప్పేసి మాకు కూడా చూపించే కార్యక్రమం జరుగుతుందన్నమాట. సో ఖచ్చితంగా మనం అధికారంలోకి రావడం గ్యారంటీ, ప్రశ్న లేదు దాంట్లో. సో తప్పకుండా వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సినిమా చూపించే కార్యక్రమం కూడా తప్పకుండా జరగబోతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. వీళ్ళకు ఒత్తాసుగా ఉన్న పోలీస్ అధికారులు అయితేనేమి మిగతా అధికారులు అయితేనేమి వీళ్ళందరూ ఇది పర్మనెంట్ ఉద్యోగమో పర్మనెంట్ ప్రభుత్వమో అనుకుని వాళ్ళు చేసే కార్యక్రమం చేస్తానంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి చెప్తున్నాం, మీరు న్యాయంగా ఏదైతే రూల్స్ ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారం వ్యవహరిస్తేనే మంచిది. అట్లా కాకోకుండా ఒక పార్టీకి అధికార పక్షానికి తొత్తులాగా వ్యవహరించే కార్యక్రమం చేస్తే డెఫినెట్గా మీరు బాధ్యత వహించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. భవిష్యత్తులో ఖచ్చితంగా దీని పరిణామం చూడాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇకపోతే ఈ ప్రభుత్వం నిజంగా కూడా మేము ఇంతకుముందు కూడా చేయడం జరిగింది. వాళ్ళు రైతులకు ఉపయోగపడిన పరిస్థితి లేదు, ఏ వర్గానికి ఉపయోగపడిన పరిస్థితి లేదు. చాలా దారుణం. వ్యవసాయం అంటే దండగన్న ముఖ్యమంత్రిని మనం చూసాం. సో ఇటువంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది, మద్దతు ధర ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది, విత్తనాలు ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇప్పుడైతే యూరియా అనేది నిజంగా ఎంత స్కేర్సిటీ ఉందంటే అంత స్కేర్సిటీ ఉంది. వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరికైతే లెటర్లు ఇచ్చినారో వాళ్ళకు మాత్రమే యూరియా ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది మొత్తం రాష్ట్ర వ్యాపితంగా. చాలా దారుణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రకంగా జరగలేదు. రైతు భరోసా కేంద్రంలో మాకు ఈ ఎరువు కావాలి, ఈ ఇత్తనాలు కావాలి అని చెప్పేసి బుక్ చేస్తే చాలు 48 గంటల్లో సప్లై చేసిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డిది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. రైతు భరోసా కేంద్రం ఇప్పుడు రైతు భరోసా కేంద్రం నిర్వీర్యం అయిపోయింది. సొసైటీల ద్వారా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఆ సొసైటీలకి ఇన్ఛార్జీలు అందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏమి ఎలక్షన్లో రాలే, ఎలక్షన్లో గెలిచి రాలే. వాళ్ళు సొసైటీ ప్రెసిడెంట్లు వాళ్ళందరినీ నామినేట్ చేసిన పరిస్థితి. తెలుగుదేశం పార్టీ నాయకులే దానికి ఉంటారు. సో వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం వాళ్ళకు మాత్రమే ఇస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు యూరియా లేక నిజంగా చాలా కష్టాలు. ఎందుకంటే కేసీ కెనాల్ నీళ్ళు రావడం జరిగింది. మైదుకూరు అయితేనేమి, జమ్ములో అయితేనేమి, కమలాపురం అయితేనేమి, సో ఇవన్నీ కూడా కడప అయితేనేమి.
సో ఇక్కడంతా కూడా యూరియా అత్యవసరంగా అవసరం ఉంది. బ్లాక్ మార్కెట్లో 277 రూపాయలకు యూరియా ఆర్బీకేలో ఇచ్చేవాళ్ళు గతంలో బుక్ చేస్తే ఈరోజు 340, 350 రూపాయలు పెట్టి యూరియా బయట బ్లాక్ మార్కెట్లో కొనుక్కున్న పరిస్థితి ఈరోజు కనపడుతోంది. 390 రూపాయలంట. సో ఈ రకంగా బ్లాక్లో అమ్ముకునే కార్యక్రమం జరుగుతోంది. సో ఈ ప్రభుత్వమే లేని పరిస్థితి అన్నమాట. ఫెయిల్యూర్ ప్రభుత్వం ఇది. ఒక్కటి ఆర్గనైజేషన్ లేదు, ఒక్కటికి కూడా ప్రజలకు ఖచ్చితంగా ఇచ్చిన పరిస్థితి లేదు. మేనిఫెస్టో కదా దేవుడు ఎరుగు, ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు. సో ఈరోజు అన్నదాత సుఖీభవ అనే పేరుతోటి గొప్పగా 20,000 చెప్పడం జరిగింది. 20,000 రూపాయలు ఇస్తాం ప్రతి కుటుంబానికి అని చెప్పేసి 20,000 అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కాకుండా ఇస్తాము అని చెప్పేసి ఏ ఆంక్షలు లేవు, ఏ కటింగులు లేవు, అందరికీ ఇస్తామని చెప్పేసి ఈరోజు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది అది దాంట్లోంచి తీసేసి ఇప్పుడు ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. అదైనా ఒక్కసారే ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్ని పబ్లిక్ మీటింగుల్లో చెప్పడం జరిగింది. ఇచ్చే అమౌంట్ 20,000 రూపాయలు ఒక్కసారి ఇస్తే రైతుకు ఉపయోగపడతారు. జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఇవ్వడంలే, ఇన్స్టాల్మెంట్ బేసిస్లో ఇస్తున్నాడు అని ఆ రోజు చెప్పడం జరిగింది. సో ఈరోజు చేతల్లోకి వచ్చేపాటికి వాళ్ళ 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రెండు కలిపితే 7,000 రూపాయలు. అది కూడా